నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తెలుగు వారి గౌరవం పెంచేలా ఎన్టీఆర్ గారు ఎన్ని గొప్ప పనులు చేశారో అందరికీ తెలుసు. ఆయన గుర్తింపుగా ఇప్పుడు 100 రూపాయల నాణ్యాన్ని చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ గారు. అలాగే రాజకీయాల్లోకి రాకముందే ఆయన విశిష్ట ప్రతిష్ట పొందిన వ్యక్తి. ఎందుకంటే నటుడుగా వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రలో కథానాయకుడిగానే కాకుండా ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించారు. ఆయనకి ఈ గౌరవం దక్కడం అనేటువంటిది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం ఇది. అలాగే రామారావు గారు సోషల్ రిఫార్మర్, సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. చిత్రసీమలో ఉండగా కూడా ఆయన ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎప్పుడన్నా ఏదైనా ఒక విపత్తు సంభవించినా, ఏ కష్టం వచ్చినా ఆయన స్పందించి అందరు ముందుండి నడిపించి ప్రజలకి, మనల్ని ఎంత ఆదరించిన ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి భావన కలిగి ఉండేవాడు. ఆయన నిర్మాతల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా సరే అని ఏ రోజు కూడా కాంప్రమైజ్ అవ్వదు. నో కాంప్రమైజ్ పాలసీ. అయితే గిట్టని వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఏ వ్యక్తికైనా. ఎలాంటి గొప్ప దేవుడు కూడా విమర్శించి కూడా ఉంటారు. కాబట్టి సహజంగానే కొన్ని విమర్శలు ఆయన మీద ఉంటాయి. ఆయన క్రమశిక్షణ తట్టుకోలేని వాళ్ళు, ఆ క్రమశిక్షణని ఆచరించలేని వాళ్ళు, ఆయన విధానాన్ని, ఇప్పుడు సపోజ్ ఆయన సమయపాలన చేస్తాడు. ఆ సమయపాలన చేయలేని వాళ్ళు ఆయన మీద కొంచెం కోపం ఉంటుంది. ఆయన చేస్తున్నాడు కదా, మనం చేయలేకపోతున్నాం. ఆ ఇన్ఫీరియారిటీ తోటి వాళ్ళని వాళ్ళు పెంచుకోవడం కోసం ఎదటి వాళ్ళ మీద బురదలుతారు. అలాంటి చిత్రసీమలో ఉండగా కూడా ఉన్నాయి ఆయన మీద. అంటే ఏ మనిషి కూడా కంప్లీట్గా క్లీన్గా ఉండడం, కానీ ఈయన ఖచ్చితంగా క్లీనే సినిమాలో. ఎందుకంటే నిర్మాతల మనిషి, దర్శకుడిని గురువుగా భావిస్తాడు. ఆయన ఏం చెప్తే చేస్తాడు, సమయపాలన పాటిస్తాడు, క్రమశిక్షణ ఆయనకి ఆరో ప్రాణం. కాబట్టి అందుకనే ఆయన ఆ శిఖరాలు చేరుకోగలిగాడు. ఆ శిఖరాలు చేరుకున్నాడంటే సాదాసీదాగా రోడ్డు మీద డబ్బులు దొరికినట్టుగా ఏం పని జరగదండి. ఎవరికైనా సరే, చిరంజీవి గారైనా, కృష్ణ గారైనా, శోభన్ బాబు గారైనా, నాగేశ్వరరావు గారు, ఎవరైనా సరే, కళాకారుడు ఎప్పుడు కూడా వాళ్ళకి గుర్తింపు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ప్రతిభ ఉండాలి, రూపురేఖ లావణ్యాలు ఉండాలి. ఇన్ని రకాలు ఉన్నప్పుడే వాళ్ళకి ప్రజలు ఆదరించాలి. మళ్ళీ ఇవన్నీ ఉన్నా కానీ ప్రజలు ఆదరించకపోతే, అంటే ఇన్ని రకాలు కలిస్తే తప్ప వాళ్ళకు ఉన్నత స్థానానికి చేరుకోలేరు. అది ఆయన సాధించగలడు. ఆయన అదృష్టవంతుడు కూడా. అదృష్టం కూడా ఉండాలి. ఆయన ఏం చేసిన ప్రభంజనం. ఎందుకంటే ఆయనలో ఆ తెర మీద పాత్ర, ఆయన ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర కనిపించేది మనకి. ఎన్టీ రామారావు గారు కనిపించేవాడు కాదు. చిన్న వయసులో భీష్ముడి పాత్ర పోషిస్తే గాంగేయుడు, శంతన కుమారుడు, మన భీష్ముడిలో కనిపించాడు ఆయన, ఎన్టీ రామారావు గారు. అలాగే రావణాసురుడు పాత్ర పోషిస్తే శివుడికి మహాభక్తుడైన రావణ బ్రహ్మ కనిపించాడు. పేగులు తీసి వీణ వాయిస్తే కూడా మనం లీనమైపోయి ఉన్నాం అందులో. మామూలుగా అయితే రావణాసురుడిని మనం అందరం కూడా ద్వేషిస్తాం, అతని మీద మన కోపం ఉంటుంది. కానీ ఆ ప్రతినాయక పాత్రలో కూడా సుగుణాలను అతను ఆవిష్కరించాడు. అంటే ఏ మనిషిలోనూ కూడా అన్ని సుగుణాలే, అన్ని అవలక్షణాలే ఉండవనేటువంటి దాన్ని ఆయన పోర్ట్రేట్ చేయగలిగాడు. అలాగే ఏ పాత్ర పోషించినా ఆయన లవకుశ సినిమా అంటే ఈ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అలాగే హిందూ మత ధర్మాన్ని గౌరవించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు అందరూ కూడా ఆయన శ్రీరాముడిగానే భావించారు. తెర మీద ఆయన నటిస్తున్నాడు అనుకోలేదు. రాముడే సాక్షాత్, ఆ రఘురాముడే, ఆ కోదండ రాముడే దిగి వచ్చాడు మన ముందుకు అనుకున్నారు. ఆయన భక్తి ప్రవృత్తులతో పూజించారు, ఆరాధించారు, అర్చించారు. రాముడు కృష్ణుడైతే ఇక ఆ కృష్ణుడిలో ఉన్న చిలిపితనాన్ని మన కవులు, కావ్యాల్లో ఉన్న కృష్ణుడి లక్షణాలన్నీ, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఆయన ప్రతిబింబించాడు, ఆయన ముఖంలో ప్రతిఫలించాడు. కాబట్టి మనకు ఆ కృష్ణుడిలా కనిపించాడు, రాముడిలా కనిపించాడు, వెంకటేశ్వర స్వామిలా కనిపించాడు. అలాగే సోషల్గా రిఫార్మర్గా ఆయన ఏ సినిమాలు చేసినా ఉత్తమ కథానాయకుడిగా, ఉత్తమ పురుషుడిగా నటించాడు. అలాగని చెప్పేసి కొన్ని సినిమాల్లో ఆయన నెగిటివ్ రోల్స్ చేశాడు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయన నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. తదనంతరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. పేద ప్రజలకి అన్నం గిన్నెగా మారాడు అతను. ఇది రామారావు గారి పేరు చెప్పుకుంటున్నామంటే ఇవాళకి పల్లెల్లో మారుమూల
ఒక తరానికి ఆయన ఆరాధ్యుడు, తర్వాత తరానికి ఆయన ఆదర్శనీయుడు, ఇప్పటి తరానికి ఎప్పటికీ కూడా చరిత్రలో ఆచంద్ర తారార్కం ఆయన పేరు ఆయన రూపురేఖలో ముద్రించబడి ఉంటాయండి. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఈ గౌరవం దక్కిందంటే మనందరం సంతోషించి ఒక తెలుగువాడిగా క్యాస్ట్, క్రీడ్, రేస్ అండ్ రిలీజియన్ ఏది కూడా మన సంబంధం లేకుండా ఆ వ్యక్తిని మన తెలుగువారి ఐకాన్గా, తెలుగువారి ఆత్మగౌరవానికి సాక్షిగా, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా మనం భావించాలి. ఎందుకంటే తెలుగువాడిని ఏమనివారంటే మద్రాసి అనేవారు. మనల్ని నార్త్ వాళ్ళు మనల్ని తిట్టాలనుకోండి సాలా మద్రాసి అని తిట్టేవారు. అంటే కనీసం వారు తెలుగు కూడా దొంగన కొడుకు అని కూడా తిట్టేవారు కదండి. తిట్టడానికి కూడా మళ్ళీ మద్రాసి పేరు పెట్టి తిట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడు గుర్తింపు, తెలుగోడు గోడు ఈయన విన్నాడు, తెలుగోడు గోడు ప్రపంచానికి చెప్పాడు, తెలుగోడు పౌరుషాన్ని ప్రతిఫలించాడు, తెలుగోడి సత్తా చాటేసేలా చూశాడు, తెలుగోడు వంక అందరూ చూసేలా చేశాడు ఆయన. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడు ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. అలాగా కాబట్టి వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది. ఇవాళ అసలు ఈ దేశంలో ఉత్తర దక్షిణ ధృవాలైన వామపక్షాలనే బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకురాగల ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఆయన భావజాలను అందరూ గౌరవించారు. కమ్యూనిస్టులు, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన గౌరవించారు, గుర్తించారు, అభిమానించారు, ఆరాధించారు. కాబట్టి ఈ దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి. దురదృష్టవశాత్తు దక్షిణాదికి చెందినవాడు, అలాగే తెలుగువాడు కాబట్టి ఆయనకు దక్కాల్సిన గౌరవం కానీ పురస్కారాలు కానీ కొంతవరకు ఆలస్యమైనవి, కొన్ని దక్కలేదు కూడా. కానీ అవి దక్కితేనే అని గుర్తింపు అనేటువంటిది లేదు. ఏదైనా సరే పదవైనా, పురస్కారమైనా, అవార్డులైనా, రివార్డులైనా ఏదైనా సరే అబౌవ్ ది ఆల్ ఆయన. కాబట్టి ఇప్పటికైనా సరే బెటర్ లేట్ దెన్ నెవర్ ఈ ప్రభుత్వం ఆయన గుర్తించి 100 సంవత్సరాలు 1923, 2023 ఈ 100 సంవత్సరాలకి సందర్భంగా ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నాణాన్ని, 100 రూపాయల నాణ్యం మీద ఆయన బొమ్మ ముద్రించి ఎన్టీ రామారావు గారు కానుకగా ఆయన జ్ఞాపికగా, ఆయన స్మృతికి గుర్తుగా నాణ్యాన్ని విడుదల చేయడం మనం అందరం కూడా అభినందించాలి. అలాగే ఒకసారి ఆయన్ని తలుచుకుని స్మృత్యంజలి ఘటించాలి. ఎన్టీఆర్ లాంటి వారు మళ్ళీ రారు అని చెప్పుకోవచ్చా సార్? లేరు, ఇంకా అలాంటి వాళ్ళు రారు అంటే యుగానికి ఒక్కడు ఉంటారండి. ఈయన శకపురుషుడు. ఆయన మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆయన నిత్యం ఆయన అభిమానుల్లో, ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాడు. ఆయన డెఫినెట్గా ఆయన సజీవమే. ఆయన స్మృతులన్నీ సజీవమే కదా. ఆయన స్మృతులు సజీవం. ఇవాళ ఎన్టీ రామారావు గారిని ఒకసారి చూడాలనుకుంటే మనం ఈ సినిమాలో చూడొచ్చు, రాజకీయంలో ఆయన ప్రసంగాలు వినొచ్చు, అనేక పుస్తకాలు వచ్చినాయి ఆయన మీద. ఇప్పటికీ ఆ తరం ఆయనతో కలిసి మనందరం గర్వించాల్సింది అంటే మేము ఎందుకు గర్విస్తామంటే ఆయన జీవించిన కాలంలో మనం జీవించి ఉన్నాము అనేటువంటిది మనకు కూడా ఒక గౌరవం. కాబట్టి అదృష్టంగా భావించాలి. ఇది తెలుగువాడిగా. అలాగే తెలుగువాళ్ళు అగ్రగణ్యులు, పేరు ప్రఖ్యాతలు సాధించిన వాళ్ళు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు వాళ్ళు ఉన్నారు. అల్లు సీతారామరాజు గారు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఈ దేశాన్ని అతి తక్కువ మెజారిటీతోటి అతుకులో బొంతగా ఉండి ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులో ఉన్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు అప్రతిహతంగా విజయవంతంగా నడిపించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగ మనం తెలుగు వాళ్ళు అన్నప్పుడు ఒక రకమైన భావోద్వేగ బంధం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఆ భావోద్వేగ బంధాలకి బీటలు వారింది. ఆ బంధం కట్ అయిపోతూ ఉంది కాబట్టి మన మీద ఇతరులు ఆధిపత్యం చెలాయించడానికి చూస్తున్నారు. దాన్ని ఒక్కసారి మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకుని రామారావు గారి స్ఫూర్తి ఏంటంటే దక్షిణాది, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినా సరే మనం ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే, యాసలు వేరైనా మన భాష ఒక్కటే. కాబట్టి మనమందరం కూడా మన ఈ దేశంలో మనకు హక్కులను కాపాడుకోవడానికి, మన వాటా మనం దక్కించుకోవడానికి మనం ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే బాటగా ఉంటేనే మన ఉనికిని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే రామారావు గారు ఆత్మాను పుట్టాడండి. రామారావు గారు మన ముందు నడిపించడు, కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పోరాట పటిమని సంతరించుకుని పోరాటమే మన ఊపిరిగా ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.